భక్తివన్ తెలుగు వన్ తరపున భారతీయులకి ప్రవాస భారతీయులకి కూడా రథసప్తమి శుభాకాంక్షలు శుభ ఆశీస్సులు. 4/2/2025 మంగళవారం రథసప్తమి. రథసప్తమి అనగానే సూర్యనారాయణ స్వామి పుట్టినరోజు అని అందరికీ అంటే జన్మదినోత్సవం. భాస్కరుడు పుట్టినటువంటి రోజు కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం కృతయుగంలో సృష్టి ప్రారంభంలో కశ్యప ప్రజాపతికి సూర్యుడు పుట్టాడన్నమాట. అందుకే మనం చెబుతాం కదండి, సప్తాస్వరథమారూఢాం ప్రచండం కశ్యపాత్మజుడు అన్నమాట. కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఆయన మహానుభావుడు, ఆదిదేవుడు. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అని నమస్కారం చేయాలి. రథసప్తమి రోజు చక్కగా మనం ఇంటి ముందు రథం ముగ్గు వేసుకోవాలి. అలాగే రథం ముగ్గులు చిక్కుడి గింజలతోటి అంటే చిక్కుడుకాయలు దొరుకుతాయి కదా, చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసుకొని అందులో జిల్లేడాకులు పెట్టుకోవాలి. అలాగే మన రథసప్తమి రోజు చక్కగా మనకి అర్కపత్రము, ఈ జిల్లేడాకు రేగుపండు కూడా, రేగుపండు సూర్యుడికి ప్రతీక మాట. ఈ జిల్లేడాకు బుధుడికి సంబంధించినటువంటిది. మన కుజిదోషాలు బుధదోషాలు ఇవన్నీ పరిహారం కావడం కోసం జిల్లేడాకు ఈ యొక్క రేగుపండు కూడా శిరస్సు మీద పెట్టుకుని నదిలో స్నానం చేయాలి. రథసప్తమిలో ఈ విధంగా చేసే దోషాల పరిహారం అవుతాయి, మంచిదన్నమాట. ఆ విధంగా పురాతనంగా మనం సూర్యుడి యొక్క ప్రకాశం, ఇంతకాలం చలికాలంలో ఉన్నాం కదండి, ఆ సూర్యప్రకాశం మరింత మనకు బాగా తగలాలని, సూర్య అనుగ్రహం కోసం ఆ కిరణాలు మన పాజిటివ్ కిరణాలు మనమే ప్రసరింపజేయడం కోసమే ఋషులు చెప్పిన విధంగా మన అర్కపత్రము ఏమండి బదరీ ఫలము అంటే రేగిపండు జిల్లేడాకు శిరస్సు మీద పెట్టుకుని పుణ్యస్నానం. రథసప్త మహాపర్వదిని పుణ్య సూర్యగ్రహ అనుగ్రహించర్థం, సూర్యదేవత అనుగ్రహించర్థం పుణ్యస్నానం అహంకరిష్యే అని చేసుకోండి. నమస్కార ప్రియోబాను, ఆయన నమస్కారం పెడితే ఆయనకి ఏమీ ఇవ్వక్కర్లేదు, ఒక నమస్కారం పెడితే ఆనందపడేటువంటి వాడు సూర్యనారాయణుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు సూర్యనారాయణుడు అని మనకు చెప్పబడుతుంది. అటువంటి సూర్యుని చక్కగా ఇంటి ముందు ఆవు పిడకలు వేసి ఇంటి పెరట్లో కానీ బయట కానీ ఆవు పిడకలు చేసి చక్కగా ఇత్తడి గిన్నెలో పాలు పోసి, ఆవు పాలు గోక్షీరం పోయాలి. ఆ గోక్షీరం పొంగిన నీళ్లు పోయకుండా బియ్యం వేసి ఆ బియ్యంతో ఆ పాలల్లో ఉడికి బెల్లాన్ని మాత్రం ఉపయోగించి చక్కగా మన యాలకుల పౌడర్ వేసి ఆ ప్రసాదాన్ని చెరుకు ముక్కతో, గరిట్లు కాకుండా చెరుకు ముక్కతో ఆ రోజు తిప్పుతూ ఈ ఆదిత్య హృదయం కానీ అరుణపారాయణ కానీ చేసుకుంటే చెరుకు ముక్కతో సూర్యాయ నమః అనుకోవాలి. అనుకుని ఆ ప్రసాదాన్ని తయారు ఇంటి బయటే తయారు చేయాలి. సూర్యుడికి పూజ చేసుకోవాలి. ఆ రథం ముగ్గు వేసుకుని ఈ ప్రసాదం తయారయ్యాక గోరువెచ్చగా ఉన్న తర్వాత, తినే వేడి ఉన్న తర్వాత ఆ రథంలో పెట్టాలి. మరి జిల్లేడు కాయలతో తయారు చేసుకున్నటువంటి దాంట్లో రథం తయారు చేసి అందులో జిల్లేడాకు వేసి, ఏ రథం తయారు చేయమన్నాం? చిక్కుడు గింజలతో అన్నమాట. చిక్కుడుకాయలు ఉంటాయి కదండి, చిక్కుడుకాయలతో రథం చేసి జిల్లేడాకు వేసి అందులో ఈ యొక్క ప్రసాదాన్ని పెట్టి స్వామికి నివేదన చేయాలన్నమాట. అది చాలా మంచి ఆరోగ్యాన్ని శక్తిని ఇస్తున్న ఆ ప్రసాదం బయట వాళ్ళు ఎవరికి పెట్టకూడదు, ఇంట్లో వాళ్ళే భుజించాలన్నమాట. చక్కగా ఈ సూర్యుడు లోకానికి నాయకుడు అన్నమాట. ఆయన లోకాలకి ప్రకాశాన్ని వెలుగు ఇచ్చేటువంటి వాడు. సూర్యుడు లేకపోతే మనలో చైతన్యం ఉండదన్నమాట. ఆయన రాకముందే తెల్లవారుజామునే మనకి చైతన్యం లేవగలుగుతున్నాం, ఆయన ద్వారా లేవగలుగుతున్నాం. అటువంటి సూర్యుడు చైతన్యాన్ని ఇవ్వాలి. ఆయన చైతన్యం లేకపోతే మనం హుషారు లేకుండా మందబుద్ధులుగా ఉంటాం అన్నమాట. మనలో చైతన్యాన్ని, శక్తిని, ఆధ్యాత్మిక శక్తిని, ఆరోగ్య శక్తిని ఇవ్వాలంటే ఒక్క సూర్యుడే అండి. సూర్యులు కూడా ఒకళ్ళే అనుకుంటారు, సైన్స్ కూడా తెలియదు. మనకి సూర్యుల్లో 12 ద్వాదశ ఆదిత్యులు అని మనకు వేదాల్లో చెప్పింది. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు సూర్యులు ఇంకా చాలామంది ఉన్నారు. మనకి ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే చెప్పారు. వాళ్ళ పేర్లు కూడా చెప్తాం కావాలంటే మీకు. ధాత ఆదిత్య, అర్యమ, మిత్ర, వరుణ, ఇంద్రాదిత్య, విభస్వ, పూష, పర్జన్య, అంశుమాన్, భగ, త్వష్ట, విష్ణు అనేటువంటి 12 మంది సూర్యులు అన్నమాట. వీళ్ళు కనపడుతూ ఉంటారు రోజు, మనకు కనపడరు కానీ వాళ్ళ యొక్క ప్రభావం భూమి మీద కనపడ. సాయంకాలం విష్ణు స్వరూపంగా ఉంటాడు, బ్రహ్మస్వరూపంగా ఉంటాడు, ప్రాతకాలం మాధ్యాహ్నం రుద్రస్వరూపంగా ఉంటాడు, త్రిమూర్తాత్మక స్వరూపంగా కూడా సూర్యుని చెప్పవచ్చు అన్నమాట. సాయంకాలం విష్ణు స్వరూపంగా ప్రశాంతంగా ఉంటాటండి. కనుక సూర్యులు ద్వాదశ ఆది 12 మంది సూర్యులు ఉన్నారు. కలియుగాంతంలో వాళ్ళందరూ వస్తారు, ఆ వేడి తట్టుకోలేవు అలాగా మనం. కానీ ఇప్పుడు ఆ సూర్యుల్లోనే ఒక సూర్యుడికి కనపడుతూ ఉన్నారు. కానీ ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు స్వామివారిని. విశేషంగా భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాదో. అలాగే 8 నామాలు కూడా సూర్యుడు కొన్న. సూర్యాయ నమః, మిత్రాయ నమః, ఖగాయ నమః, పోషాయ నమః, భానవే నమః, రవియే నమః, భాస్కరాయ నమః,
ఇలా మనకి భాస్కరాయ నమః, సూర్యాయ నమః అని 8 నామాలు కూడా మనకు విశేషంగా ఉన్నాయి. సూర్యుని ఆరాధించడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ రథసప్తమి రోజు సూర్యుని ఆరాధించడం వల్ల, దర్శించడం వల్ల, సూర్యుడు ఉత్తరంగా ప్రయాణం చేస్తూ ఉంటాడు కదా, రథాలు కదులుతూ ఉంటాయి. 9 కిరణాలు 9 గుర్రాలుగా కలిగి ఆయన అరుణుడు అనేటువంటి వాడు రథసారథిగా చేసుకుని సూర్య భగవానుడు దక్షిణంగా తిరిగినటువంటి వాడు ఉత్తరంగా అలా మన మకర సంక్రాంతి నుంచి ఉత్తర ప్రయాణం చేస్తూ ఉండి ఉత్తరముఖంగా ఆయన దేవతల ప్రీతికరమైన దేవతల భగవంతుని ఆరాధించేటువంటి సమయం ఉత్తరాయణ పుణ్యకాలం విశేషమైన శక్తివంతమైన అటువంటి సమయంలో రథసప్తం ప్రారంభమవుతుంది అన్నమాట. కాబట్టి మొదటిసారిగా వచ్చే పండుగ ఇదే అన్నమాట సంక్రాంతి తర్వాత. కాబట్టి సూర్యుని విశేషంగా ఆరాధించడం వల్ల, దర్శించడం వల్ల ఆదిత్య హృదయపారాయణ, అరుణపారాయణలు ఇవన్నీ చేసుకుంటే ఎటువంటి రోగాలైన డాక్టర్ల ద్వారా కూడా తగ్గలేనటువంటి రోగాలు, మహా కఠినమైనటువంటి రోగాలు సైతం కూడా సూర్యుడు తగ్గిస్తాడు. అలాగే నవగ్రహాలు కూడా దోషాలు ఏమన్నా ఉంటే సూర్య భగవాన్ ఆరాధన వల్ల వీలైతే 4 వారాలు వస్తే 4 వారాలు, 5 వారాలు 5 ఆదివారాలు వస్తే 5 ఎన్ని ఆదివారాలు వస్తే అన్ని ఆదివారాలు కూడా ఈ మాఘమాసంలో మీరు చక్కగా సూర్యుడిని అర్చించండి. ప్రతి ఆదివారం పొంగలి చేసుకోండి, స్వామికి నివేదన చేయండి, ఆ ప్రసాదాన్ని పూజించండి, ఆరోగ్యం కలుగుతుంది. ఆదివారం నియమనిష్టలతో ఉండాలి. ఎందుకంటే ఆదివారం రోజున హిందువులకి సనాతనంగా మనకి ఎంతో శక్తివంతమైంది అన్నమాట. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఆదివారం సెలవు అని ప్రకటించి హిందువులు హైందవ మతాన్ని తొక్కేయాలని, ఈ క్రిస్టియానిటీ ఇవన్నీ కూడా పైకి తీసుకురావాలని, బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దేవాలయ వాళ్ళ మసీదులకి వెళ్ళాలని, ఆదివారం రోజు చర్చిలకి వెళ్ళాలని చేశారు. మనకు సెలవిస్తే మనం ఏం చేస్తాం? సెలవు కదా అని చెప్పి పొద్దున్నీ లేవకుండా పడుకోవడం, 9, 10 అయినా పడుకోవడం, లేవకపోవడం. చైతన్యం ఎక్కడ ఉంటుందండి? వారాల్లోనే శక్తివంతమైన వారం ఆదివారం. ఆదివారంలో ధూమపానం చేయడం, మద్యపానాలు చేయడం, మాంసాలు, ఈ మధువు తాగడం, ఈ మందులు తాగడాలు ఇవన్నీ ఉంటాయి కదా, మాంసాహారం ఆదివారం భుజించకూడదు. క్షురకర్మ కూడా పనిచేయదు. కటింగ్లు ఈ షేవింగ్లు కూడా పనిచేయవు. ఆదివారం అంత నిష్టగా ఉండాలి. ఆదివారం గృహదేవత ఆరాధన చేసి సూర్యుని ఆరాధించాలి, దేవాలయానికి వెళ్ళాలి. ప్రతి హిందువు కూడా దేవాలయం వెళ్ళి తీరాలి ఆదివారం. మరి వాళ్ళందరూ మన శక్తిని మనకు కొల్లగొట్టారు. వాడి శక్తిని పొందుతున్నారు ఆదివారం వాడి చర్చిలకు వెళ్ళి. మనం ఏం చేస్తున్నాం? మనది ఆదివారం. ఇక్కడ మనం ఏం చేయాలి? దేవాలయాలకు వెళ్ళాలి. అందుకే మాఘము అంటే అఘము అంటే పాపాలు తొలగించేటప్పుడు సూర్యమాసము అని కూడా పేరు. దీనికి సూర్యమాసం అని పేరు. ఈ ఆదివారాలైనా సరే ప్రతిరోజు కూడా సూర్యుని ఆరాధించడం, ఆదివారాల పొంగలు చేసుకోవడం, సూర్య భగవాన్ని ఆరాధించడం, స్మరించడం వల్ల కూడా ఆరోగ్యం, శక్తి, జ్ఞానము, మనస్సు, బుద్ధి, చిత్తం పరమాత్మ ఉండడానికి, శారీరకంగా ఆరోగ్యంగా, ఆధ్యాత్మికంగా కూడా ఆరోగ్యం ఉండడానికి, గ్రహదోషాలు తొలగడానికి సూర్యుడు మనకు అనుగ్రహిస్తాడు. అటువంటి భగవానుడు ప్రత్యక్ష నారాయణుడు ఎవరైనా ఉన్నాడు ఆయనే నారాయణుడే అందులో ఉంటాడు. సప్తాస్వరథమారూఢాం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దైవంతం సూర్యం ప్రణమామ్యహం అనుకోవాలి. అనుకుని స్వామి విశేషంగా ఆరాధిస్తే విశేషమైన సత్ఫలితాలు ఎన్నో కలగాలి అని చెప్పి భక్తివంతులు మీ అందరికీ కూడా మరి ఒకసారి భారతీయులకి, ప్రవాస భారతీయులకి కూడా రథసప్తమి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు.